వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు తన వ్యాపార ప్రయోజనాల లక్ష్యంగా కేవలం హెరిటేజ్ సంస్థకు లాభం చేకూర్చడం కోసమే తిరుమల లడ్డు ప్రసాదంపై అపవిత్రమైన ఆరోపణలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. వైసీపీ ఎమ్మెల్సీలు దైవాపచారం చేశారని, తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నేతల తీరును ఆయన ఖండించి, చంద్రబాబు ఏనాడు షూ విప్పి పూజలు చేయలేదని, శంకుస్థాపనలు, హోమాలు, క్షీరాభిషేకాలు, చివరికి దేవుడి కలశం ముందు కూడా షూ వేసుకునే కూర్చున్న ఫోటోలను మీడియా ముందు ప్రదర్శించారు. లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో నడుస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు లడ్డు ప్రసాద వివాదం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ హెరిటేజ్ సంస్థకు లాభం చేకూర్చడమేనని తేల్చారు. మీరు అసెంబ్లీని, శాసన మండలిని దేవాలయమని పెద్ద పెద్ద మాటలు, సంతోషం, మంచిదే, ఒక దేవాలయం, ప్రజాస్వామ్య దేవాలయం. అలాంటి దేవాలయానికి పూజ చేయడానికి మీరు వెళ్ళినప్పుడు చెప్పులు వదిలేరా? అసలు ఇది ఒక్క ఫోటోనా మార్ఫింగ్ చేయడానికి? దీని మీద మార్ఫింగ్ అని తెలుగుదేశం నాయకులు మాట్లాడడానికి సిగ్గుండొద్దు? కొంచెమన్నా ఇంగితం ఉండొద్దు? కొంచెమన్నా జ్ఞానం ఉండొద్దు? ఇది ఒక్కరివా? పక్కనున్నటువంటి ప్రతి ఒక్కరు, ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు, ఆ పక్కనున్నటువంటి ప్రతి ఒక్కరు, అధికారులందరూ చెప్పులు వేసుకునే ఉన్నారు. రెండవది, పంతులు గారు పూజ చేస్తున్నప్పుడు ఇది షూ వేసుకొనే, షూ ఇప్పే సమస్య లేదు. ఎందుకో మరి ఎప్పుడు నేను షూ ఇప్పంగా చంద్రబాబు నాయుడు గారిని చూడలా. నేను ఈ 2 రోజుల నుంచి ఈ చర్చ జరిగినప్పటి నుంచి కష్టం మీద కుర్చీల మీద కూర్చొని మరి చెప్పులు ఇప్పుతూ, షూస్ ఇప్పుతూ, పోజులు ఇస్తూ వీడియోలు వదులుతున్నారు బయటికి. ఇది పంతులు గారి సమక్షంలో. చంద్రబాబు నాయుడు గారు ఇటు తిప్పి అటు తిప్పి, ఇటు తిప్పి అటు తిప్పి ఆ దేవదేవుని యొక్క లడ్డు వ్యవహారాన్ని ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నాడు? అంటే చేసినటువంటి తప్పుకి పాప పరిహారం లేకపోగా, పశ్చాత్తాపం లేకపోగా, చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారంలో ఆ దేవదేవుని యొక్క లడ్డులో వారు చెప్పినటువంటి జంతువుల, పంది, చేప ఆ పదార్థాలు లేవు అని చెప్పిన తర్వాత చంపలేసుకొని సాగిలపడి దేవుడి ముందు నన్ను క్షమించమని ప్రజలను అడిగేది పోనిచ్చి ఇవాళ ఎదురు దాడి చేసేటటువంటి ప్రయత్నం. ఎందుకు చేశాడా ఇదంతా అని మనం ఏదో అనుకున్నాం అమాయకంగా. దీనిలో కూడా వ్యాపార లావాదేవీలు ఉన్నాయని బయటకు వచ్చేశాయి. హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ ఎలా పుట్టిందండి? చిత్తూరు అనేటటువంటి ప్రాంతంలో జన్మించినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు డైరీ, ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి లాభాలతో నడుస్తున్నటువంటి డైరీ మీద కళ్ళు పడ్డాయి ఆయనకి. ఎలా అయినా ఈ డైరీని చంపేస్తే, ఈ చిత్తూరు అనేటటువంటి డైరీని, ఆ సొసైటీ డైరీని చంపేస్తే దాని యొక్క ప్లేస్ లో ప్రైవేట్ డైరీని పెట్టుకోవాలనేటటువంటి ఒక ఊహ వచ్చినట్టుంది. వెంటనే చిత్తూరు డైరీ ఈయన అధికారంలోకి రాగానే నష్టాల్లో వచ్చేసినట్టు చూపించటం, దాన్ని మూసేయడం, అదే అదనుగా చూసి హెరిటేజ్ అనేటటువంటి వ్యాపార సంస్థని మొదలు పెట్టడం. పోనీ ఈయన ఒక్కడ పెట్టుకున్నాడా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘం డైరీ ఎవరిది? ధూళిపాల నరేంద్ర గారిది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి ఆయన్నే అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని వైసీపీ పీఏసీ సభ్యుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. అరెస్టు చేస్తే భయపడతారు అనుకోవద్దని హెచ్చరించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును వైసీపీ నేతలు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ 2 సార్లు కాపుల సహాయంతో చంద్రబాబు సీఎం అయ్యారన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇళ్లపై దాడి చేసే కార్యక్రమాలకు స్వస్తి పలకాలని చెప్పారు. ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసి జైల్లో పెట్టడం అది ఎంతవరకు సమంజసమో వారి విజయంకే విడిచిపెడుతున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ విధమైనటువంటి అరెస్టులు మీరు ఈ రాష్ట్రంలో చేస్తే భయపడిపోయి ఏదో చేస్తారనుకుంటే అది చాలా పొరపాటు. మీరేం చేశారు? అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి, తర్వాత మన జోగి రమేష్ని అరెస్ట్ చేశారు, తర్వాత మన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరి అరెస్టే చేయలేదు కానీ మహిళ అయినటువంటి విడుదల రజనీ గారిని మీరు ఇష్టం వచ్చినట్టుగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. తర్వాత మన దమ్మనాయుడిని అరెస్ట్ చేశారు. విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ అరెస్టుల వల్ల ఏంటవుతుంది? బెదిరిపోయి ఏదో చేస్తామనుకుంటున్నారా? కాదు. దీనివల్ల రాటుదేలినితనం వస్తుంది. మీరు ఏం చేస్తారన్నా రేపు ఉదయం రా కమాన్ అంటాం. దీనికి పర్ఫెక్షన్ వచ్చింది. అర్థం కాలేదా? రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చింది దేనికోసం? మిమ్మల్ని పాలించమని. పాలించమంటే ఏ విధంగా పాలించమని? ఎంత అన్యాయం అండి ఇది. ఈ విధంగా పాలించమంటే ఎవడైనా పాలిస్తారు. మీరు 4 తడవలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు ఏ విధంగా పాలించాలో మీకు తెలీదా? ఎక్కడ కూడా ఇటువంటి దాడులు ఉండవండి. 2 దఫాలు కాపులు సహకారంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు కూడా కాపుల్ని టార్గెట్ చేసి అవమానం పాలు చేస్తా ఉన్నారు. అంటే బానిసలుగా బతకాలని వారి అభిప్రాయం అనుకుంటానండి. ముందుసారి అయితే రాంబాబు గారి లాగా నన్ను, నా భార్యని, నా కోడలని, కొడుకుని కూడా నీచాతి నీచంగా కొట్టించడం, తిట్టించడం, లంజా రావే జుట్టు మెలిదిప్పి ఖండించడం పోలీసుల చేత చేయించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారండి. ఈరోజు ఇదే పరిస్థితి రాంబాబు గారు జరిగింది. నేను ముఖ్యమంత్రిగా ఒకటి కోరుకుంటున్నాను. అయ్యా, ఈ రోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానం లాంటిది మీ మేడం గారికి, మీకు, మీ కోడల గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. మేము బానిసలు కాదన్నయ్యా. పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో వలస రాలేదన్నయ్యా. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి. కానీ నీచాతి నీచంగా మమ్మల్ని చూడటం, బాధించడం బాధగా ఉందని ముఖ్యమంత్రి గారు. రెండోది, తిరుపతి లడ్డు విషయంలో అబద్దాల మీద అబద్దాలు రోజు వెల్లించడం సమాజం నవ్వుకుంటుందండి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయండి. గుళ్ళకి వెళ్ళకూడదు, గుళ్ళో పెట్టే ప్రసాదం తినకూడదని అభిప్రాయం మీ మాట బట్టి వారికి కలుగుతుందండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆపేయండి మీ అబద్దాలని ఇంకా ఆపేసేసి గౌరవంగా క్షమాపణ చెప్తే బాగుంటుందని అనిపిస్తా ఉందండి. క్షమాపణ లేకపోయినా పర్వాలేదు, ముగిస్తే మంచిదని కూడా అనుకుంటా ఉన్నానండి. మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలో పర్యటించి ముప్పవరంలో 35 మంది దివ్యాంగులకు ట్రైస్ స్కూటీలను, 91 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 167 ట్రైస్ స్కూటీలు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని, దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పింఛన్ను 6,000 రూపాయలకు పెంచినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు, చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న హోంమంత్రి అనిత, ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అనే సందేశం ప్రజల్లోకి పంపమని వ్యాఖ్య. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేక నిధులు కేటాయించామన్న మంత్రి డిబివి స్వామి, ఈ ఏడాది బడ్జెట్లో క్రొత్త భవనాలతో పాటు మరమ్మతులకు కేటాయింపులు చేశామని వెల్లడి. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందు, నేతల వినతులపై నివేదికలు అందించి కుటుంబ సభ్యులకు చీరల బహూకరణ. షూ వేసుకుని పూజలు చేయడం చంద్రబాబుకి నిత్యకృత్యమన్న వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, భక్తి గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.